డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ ఈ కాన్సెప్ట్ వినగానే మనందరికి కూడా ఒక పెద్ద అపోహ అయితే ఉంటుందండి. ఏంటి అదంటే ఇది చాలా డిఫికల్ట్ నేర్చుకోవడానికి. ఎవరికైతే కోడింగ్ బాగా వస్తుందో వాళ్ళు మాత్రమే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ నేర్చుకోగలుగుతారు. ఇది కంప్లీట్గా అపోహ మాత్రమేనండి. అండ్ మనకు ఒక పెద్ద విషయం తెలుసండి. ఎవరైతే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ బాగా నేర్చుకుంటారో వాళ్ళకి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో జాబ్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలుసు. అండ్ ఎవరికైతే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ బాగా వస్తుందో వాళ్ళకి శాలరీస్ కూడా చాలా బాగా వస్తాయని తెలుసు. బట్ స్టిల్ మనం అది నేర్చుకోవడానికి చాలా భయపడతాం. ఎందుకంటే చాలా డిఫికల్ట్ అర్థం చేసుకోవడానికి, ఆ లాజిక్స్ అర్థం చేసుకోవడానికి, అల్గారిథమ్స్ ట్రాకింగ్ నేర్చుకోవడానికి చాలా కష్టంగా ఉంటుందనేది మాత్రం మనందరం అనుకుంటాం. మ్యాక్సిమం ఇది అనుకోవడం మాత్రమే. బట్ ఇట్స్ వెరీ ఈజీ అండి, వెరీ వెరీ ఈజీ అండి. మనకేంటంటే మనం ఏదైనా ఒక పర్టికులర్ డిఫికల్ట్ అనుకునే ఒక పర్టికులర్ కాన్సెప్ట్ నేర్చుకోవాలనుకుంటే మన నేటివ్ లాంగ్వేజ్లో, ఓకేనా, మన మదర్ టంగ్లో నేర్చుకుంటే అది చాలా ఈజీగా అర్థమవుతుందండి. సో దట్స్ ద రీజన్ నేను ఒక కొత్త ప్లేలిస్ట్ని మన స్టడీ రికార్డ్ ఛానల్లో స్టార్ట్ చేస్తున్నానండి. ఇట్స్ అబౌట్ ద డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ ప్యూర్లీ ఇన్ తెలుగు అండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ అల్గారిథమ్, ఈచ్ అండ్ ఎవ్రీ డేటా స్ట్రక్చర్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అండి. అది కూడా మీకు బోర్డు మీద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఓకేనా. ప్రతి ఒక్కటి కూడా ఆ ట్రాకింగ్ సిస్టమ్తో సహా ఎవ్రీ అల్గారిథమ్, ఎవ్రీ డేటా స్ట్రక్చర్ కూడా నేను బోర్డు మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోడింగ్ దగ్గరకు వచ్చేటప్పటికల్లా మీకు జావా లాంగ్వేజ్ను ఉపయోగించుకొని ఎక్లిప్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్ కోడింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు, ఓకేనా. సో ఇది చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఎవరైతే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ని ఈజీగా నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎస్పెషల్లీ ఫర్ బిగినర్స్ అండ్ మిడిల్ లెవెల్ పీపుల్ కూడా ఇది బాగా సూట్ అవుతుందండి, ఓకేనా. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ, ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ, ఓకేనా. సో నేను ఇంకా ఈ పర్టికులర్ ప్లేలిస్ట్లో ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనే దాని గురించి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2-3 మినిట్స్ ఎలా డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మనం ఈజీగా నేర్చుకోవచ్చు అనేది కాన్సెప్ట్ గురించి అయితే మాట్లాడుకోబోతాం. ఇట్స్ లైక్ ఎ రోడ్ మ్యాప్ అనుకోండి ఫర్ బిగినర్స్, ఓకేనా. మీరు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు డైరెక్ట్గా డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్లోకి జంప్ అవ్వకూడదండి. ఎందుకంటే అక్కడ కంప్లీట్గా మీకు లాజిక్స్ ఉంటాయి కదా. సో మీకు ఎలా ఉంటుందంటే ఆల్రెడీ ప్రూవ్డ్ అల్గదమ్స్ గురించి మీరు అక్కడ నేర్చుకోవాలి కాబట్టి ఆ ప్రూవ్డ్ అల్గదమ్స్ మీరు ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఏదో ఒక లాంగ్వేజ్ అయితే మీకు తెలిసి ఉండాలండి, ఓకే. ఏదో ఒక కోడింగ్ లాంగ్వేజ్ మీరు జావా కానీ C++, పైథాన్ ఏదైనా చూస్ చేసుకోండి. బట్ కొంచెం ఈజీ వేలో మీరు నేర్చుకోవాలనుకుంటే నా సజెషన్ ఏంటంటే జావాని చూస్ చేసుకోండి. మీరు పైథాన్ ఆల్రెడీ నేర్చుకుంటే పైథాన్ చూస్ చేసుకోండి. మీరు పైథాన్, జావా, C++ ఈ లాంగ్వేజెస్ అన్నీ కూడా మీకు సింటాక్టికల్గా కొంచెం డిఫరెంట్గా ఉన్న అన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రిలవెంటే కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే మీకు ఉండదండి. నేనైతే ఈ పర్టికులర్ ప్లేలిస్ట్ మొత్తం కూడా మీకు జావా లాంగ్వేజ్ని మాత్రం యూజ్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్యూచర్లో ఇంకా టైం ఉంటే పైథాన్ మీద కూడా వెళ్దాం, ఓకేనా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ నేర్చుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక పర్టికులర్ లాంగ్వేజ్ని చూస్ చేసుకోవాలి. మనం ఇక్కడ లాంగ్వేజ్ని ఏం చూస్ చేసుకుంటున్నామండి, జావా లాంగ్వేజ్ని చూస్ చేస్తున్నాం మనం, ఓకేనా. నేను ఇక్కడ జావా లాంగ్వేజ్ని చూస్ చేస్తున్నాను. జావా లాంగ్వేజ్ చూస్ చేసేటప్పుడు మీకు జావా కంప్లీట్గా వచ్చి ఉండాలా డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ నేర్చుకోవాలనుకుంటే నో అండి, కంప్లీట్గా రాకపోయినా ప్రాబ్లం లేదు, బట్ నేర్చుకోవాలి, ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు మనకి జావా 8, జావా 17, జావా 21 వెర్షన్ కూడా వచ్చేసింది కాబట్టి మీరు నేర్చుకోవాలి. ఇందులో మనకి డేటా స్ట్రక్చర్స్ అల్గారిథమ్స్ నేర్చుకోవాలనుకోండి మీరు కొంచెం కోర్ జావా బాగా నేర్చుకోవాలనుకోండి. అంటే ఎలా మీరు వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తారు, డిఫైన్ చేస్తారు, ఓకే. మెథడ్స్ని ఎలా డిక్లేర్ చేస్తారు, డిఫైన్ చేస్తారు, క్లాసెస్ టైప్స్, కాంక్రీట్ క్లాసెస్, అలాగే పార్షియల్ ఇంప్లిమెంటెడ్ క్లాసెస్, ఓకేనా. అంటే అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఎలా ఉంటాయి, ఇంటర్ఫేసెస్ ఎలా డిఫైన్ చేస్తారు, ఓకేనా. నార్మల్ క్లాసెస్ ఎలా డిఫైన్ చేస్తారు, ఇన్నర్ క్లాసెస్ ఎలా వర్కౌట్ అవుతాయి, అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్లో ఎస్పెషల్లీ మీకు లూపింగ్స్ అండి. లూపింగ్స్ బాగా వచ్చి ఉండాలండి, ఎందుకంటే మనం ఎక్కువగా డేటా స్ట్రక్చర్స్ ఉన్న అల్గారిథమ్స్లో లూపింగ్స్ బాగా యూజ్ చేస్తాం, ఓకేనా. ఓకేనా. దీంతో పాటు మీకు బేసిక్ అండర్స్టాండింగ్ అబౌట్ దట్ ద రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఆల్సో లైక్ ఫంక్షన్స్ని ఎలా, లైక్ ఎస్పెషల్లీ వ్రాపర్ క్లాసెస్ని ఎట్లా డిజైన్ చేయాలి, వీటన్నిటి గురించి కూడా మీకు బాగా నేర్చుకోవాలనుకోండి, ఓకేనా. ఇవన్నీ నేర్చుకోండి మీరు ఎక్కడ కోర్ జావాలో ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే సరిపోతుందండి ఫర్ స్టార్టింగ్ దట్ డిఎస్ఏ, ఓకేనా. డిఎస్ఏ జావాలో నేర్చుకుంటే ఈ కాన్సెప్ట్స్ సరిపోతాయి. ఈవెన్ ది కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్,
ఓకేనా. అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనుకోండి ప్రాపర్గా చూసుకుంటే, అండ్ ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్, ఇవి చూసుకొని సరిపోతుందండి మీకు. అంటే కోర్ జావా వర్క్ చూసుకొని సరిపోతుంది. ఈవెన్ దో మీరు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అని లేదంటే మల్టీ థ్రెడింగ్ ఆ కాన్సెప్ట్ కూడా మేబీ యూ కెన్ సీ ఆఫ్టర్ వర్డ్స్ అనుకోండి, ఆ తర్వాత చూడొచ్చు. యాజ్ ఆఫ్ నో ఈ కాన్సెప్ట్స్ చూస్తే సరిపోతుందండి మీకు. ఓకేనా. వన్స్ మీకు కోర్ జావా అయిపోయిన తర్వాత, ఓకేనా, కోర్ జావా నేను ఆల్రెడీ కొన్ని కాన్సెప్ట్స్ అనేవి జావా ప్లేలిస్ట్లో పెట్టున్నానండి. నాకు మంచి రెస్పాన్స్, ఐ మీన్ చూసిన వాళ్ళు కంప్లీట్గా చూస్తున్నారు, కానీ అంత ఆల్రెడీ చాలా ఎక్కువ మంది మన తెలుగులో పెట్టున్నారు కదా. ఐ మీన్ తెలుగులో చాలామంది జావా లాంగ్వేజ్ చెప్పున్నాను కాబట్టి మేబీ అంత బాగా మనకి రెస్పాన్స్ రాలేదు కాబట్టి నేను ఆపేసాను. ఈవెందో కొంచెం నాకు అవి మీరు రెజ్యూమ్ చేసి చూస్తానంటే డెఫినెట్లీ నేను అవి కూడా క్రియేట్ చేస్తానండి. ఓకేనా. వన్స్ మీరు కోర్ జావా కంప్లీట్ చేసిన తర్వాత దెన్ మీరు ఎరేస్ కాన్సెప్ట్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలండి. ఎరేస్ కాన్సెప్ట్స్ మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అంత బాగా అర్థమవుతాయి. ఓకేనా. మీకు ప్రతి ఒక్క అల్గారిథం కూడా క్లియర్గా అర్థమవుతుందండి. ఎరేస్ కాన్సెప్ట్స్ మీకు బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఎరేస్లో ఎలా అంటే ఎరేలో ఒక ఎరే తీసుకోండి. ఐ థింక్ సో మోస్ట్ ఆఫ్ మెంబర్స్ ఎవరైతే జావా నేర్చుకుంటారో, జావాని కాదు ఏ లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళకైనా మీకు ఎరేస్ గురించి తెలిసే ఉంటుంది మోస్ట్లీ. ఈవెన్ C++, C#, జావా, పైథాన్ ఏ లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళకైనా, రైట్. సో మీరు గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా ఎరేస్లో, ఏదో ఒక ఎలిమెంట్ మీరు పిక్ చేసుకున్న ఆ ఎలిమెంట్ అనేది ఆ గ్రూప్లో ఉందా లేదా, ఆ ఏరియాలో ఉందా లేదా, లేకపోతే ఏదో ఒక ఎలిమెంట్ తీసుకొని ట్రాక్ చేయడం కానీ, సెర్చ్ చేయడం కానీ, లేకపోతే కొత్త ఎలిమెంట్ని ఇన్సెక్ట్ చేయడం కానీ, ఉన్న ఎలిమెంట్ డిలీట్ చేయడం కానీ. సో ఇట్లాంటి ఆపరేషన్స్ అన్నీ మీరు ఎరేస్ మీద బాగా ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ ఈజీగా అర్థం అవడానికి ఛాన్సెస్ ఉంటుంది అండ్ వేగంగా నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. మీరు గుర్తుంచుకోండి, డేటా స్ట్రక్చర్స్ అల్గారిథమ్స్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద థియరీ అండి. థియరీ కాదు, మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ ద థియరీ, ఇట్స్ ఓన్లీ అబౌట్ ద ప్రాక్టికల్స్. ఓకేనా. నేను ఒక ఎరేస్ గురించి కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, లైక్ ఏదో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, వెంటనే మీరు అది కోడింగ్గా ఇంప్లిమెంట్ చేయాలి, అదర్వైజ్ వేస్ట్ అయిపోతుంది. మనకు అంతవరకు కష్టపడిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఓకేనా. మేబీ నేను ఈరోజు ఒక స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నేను మేబీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను, మన డైలీ ఉండే మనకు కనిపించే ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోద్దండి. ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది, కోడింగ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ప్రాబ్లం వస్తుంది. ఆ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మీరు నేర్చుకునేటప్పుడే కోడింగ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. స్టాక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు వెంటనే కోడింగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జావాలో. అప్పుడు మీకు వేగంగా యాప్ట్ అవుతుందండి. అండ్ రియల్ టైంలో ఎలా ఉంటుంది, అండ్ డెఫినెట్లీ ఇందులో కూడా మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటాయని దాని గురించి కూడా మాట్లాడుతామండి. లైక్ హ్యాకర్ ర్యాంక్ కానీ, లీడ్ కోడ్ కానీ, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ ఎలా చేయాలి, ఎలా ఈజీగా అర్థం చేసుకోవాలని దాని గురించి కూడా ఈ సిరీస్లోనే మనం మాట్లాడబోతున్నాం. అదర్వైజ్ నేను ఒక సపరేట్ ప్లేలిస్ట్ అయితే మెయింటైన్ చేస్తాను అపార్ట్ ఫ్రమ్ దట్ దిస్ డేటా డిఎస్ఏ విత్ జావాతో కాకుండా. ఓకేనా. ఇది మెయింటైన్ అవుతుంది. దీంతో పాటు హ్యాకర్ ర్యాంక్, లీడ్ కోడ్ క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేద్దామండి. మీకు ఏమైనా అవి కూడా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో ఆ క్వశ్చన్ పెడితే డెఫినెట్లీ నేను దాన్ని ఈజీగా స్ప్లిట్ చేసేసి ఎవ్రీ పార్ట్ని ఎలా మీకు ఈజీగా మీకు అర్థమయ్యేటట్లు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకేనా. సో వన్స్ మీకు ఎరేస్ కాన్సెప్ట్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ మీరు డేటా డిఎస్ఏలో డైరెక్ట్గా మీరు అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిపోకూడదండి. అడ్వాన్స్ డేటా స్ట్రక్చర్స్ వెళ్ళకూడదు. మీరు బిగినర్ లెవెల్లోకి పోండి. ఓకేనా. బేసిక్ లెవెల్లో మీకు ఫస్ట్ ఏంటంటే మనకి డిఎస్ఏలో ఏముంటాయండి, లీనియర్ డేటా స్ట్రక్చర్స్, నాన్ లీనియర్ ఉంటాయి. లీనియర్లో మీకు పోతే మీకు ఏమేమి ఉంటాయి, ఎరేస్ కానీ, లింక్ లిస్ట్ కానీ, లేకపోతే స్టాక్ అండ్ క్యూ, ఇవి ఉంటాయి, రైట్. వీటి గురించి నేర్చుకోండి ఫస్ట్. ఇవి బాగా వచ్చాయనుకోండి, మీకు ఇవన్నీ కూడా సీక్వెన్షియల్ అండి. లీనియర్ అంటే సీక్వెన్షియల్గా ఉంటాయి. సో మీకు చూసుకుంటే ఆర్డర్ ప్రకారం ఉంటాయి. ఆర్డర్ డజన్ మీన్ దట్ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అనట్లేదండి. ఇట్స్ ఫాలోయింగ్ దట్ వన్ వే ఉంటుంది. వేని కూడా మీకు చూసుకుంటే ఎరేస్ కూడా వన్ వే ఉంటుంది, లింక్ లిస్ట్ వన్ వే ఉంటుంది, ఈవెన్ దో స్టాక్ వన్ వే ఉంటుంది, ఓకేనా, క్యూ వన్ వే ఉంటుంది, రైట్. సో దీస్ లైక్ వన్ వే. అదే మీరు నాన్ లీనియర్ పోయారనుకోండి, మీకు అక్కడ మ్యాప్స్ కానీ, లేకపోతే ట్రీస్, సెట్స్, ఇవన్నీ కూడా మీకు ఏంటంటే నాన్ లీనియర్ కింద వస్తాయండి. సో అవి ఎలా వస్తాయి ఏంటి, అవన్నీ కూడా ట్రీస్ అంటే మీకు అన్నీ కూడా బ్రాంచెస్గా కనిపిస్తుంటాయి, మల్టీ లెవెల్స్ ఉంటాయి అక్కడ, రైట్.
ట్రీస్ గ్రాఫ్స్ కూడా మల్టీ లెవెల్, ఇవన్నీ కూడా మీకు నాన్ లీనియర్ కింద వస్తాయి. మీరు నాన్ లీనియర్ వెంటనే టచ్ చేయకూడదు, లీనియర్ టచ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే అరేస్ కాన్సెప్ట్స్ ఎవరికైతే అర్థమవుతుంటాయో వాళ్ళందరూ కూడా నీ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అర్థం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుందండి. వీటన్నిటికంటే ముందు మీరు పక్కాగా స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ టైం కాంప్లెక్సిటీ, ఓకేనా, స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ టైం కాంప్లెక్సిటీ అబౌట్ దట్ అల్గోరిథం అనేది పక్కా నేర్చుకోవాలనుకోండి, ఓకేనా. దీంట్లో కూడా మనకి కొన్ని మ్యాథమెటికల్ నోటేషన్స్ ఉంటాయండి, అసిమ్ప్టిక్ నోటేషన్స్ అనేసి, ఓకేనా, లైక్ ఒమేగా నోటేషన్, థీటా నోటేషన్ ఇలా ఉంటాయండి. సో అవి నేర్చుకోవాలి మీరు డెఫినెట్లీ, ఓకేనా. సో నేర్చుకుంటే మీకు ఒక అల్గారిథంని, ఎప్పుడైనా ఒక అల్గారిథం ఉందనుకోండి, అల్గారిథంని మనం ఎలా డినోట్ చేస్తాము, ఎలా దాని పెర్ఫార్మెన్స్ని క్యాల్కులేట్ చేస్తామంటే డెఫినెట్లీ స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ టైం కాంప్లెక్సిటీ, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ కాన్సెప్ట్స్ మీరు కంప్లీట్గా నేర్చుకుంటే డెఫినెట్లీ ఇట్స్ సింపుల్ వేలో చెప్పాలంటే ఇట్స్ సింపుల్ రోడ్ మ్యాప్ అండి, ఓకే. ఐ డోంట్ గివ్ యూ దట్ ఎనీ డేస్ అండి, ఇన్ని డేస్లో కంప్లీట్ అయిపోవాలి, ఇన్ని డేస్లో చేయాలనేది చెప్పలేమండి. ఎందుకంటే నా క్యాపబిలిటీ మేబీ 30 days అయి ఉండొచ్చు, ఇంకోల్ క్యాపబిలిటీ 10 daysలో నేర్చేసుకోవచ్చు. ఇట్స్ అబౌట్ దట్ ఇట్స్ నాకు తెలిసి లెర్నింగ్ క్యాపబిలిటీ అనేది ఇట్స్ డిఫర్ ఫ్రమ్ దట్ 1% ఎనదర్ పర్సన్ అని. అందు గురించి 100 days ప్లాన్ కానీ 10 days ప్లాన్, 3 months ప్లాన్, 2 months ప్లాన్ అనేది చెప్పట్లేదండి. నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్రతి ఒక్క డేటా స్ట్రక్చర్ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి బిఫోర్, ఓకేనా, అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసి నేను వీడియోస్ని ఎవ్రీడే అప్డేట్ చేస్తుంటాను మన ప్లేలిస్ట్లో. ఈ పర్టికులర్ ప్లేలిస్ట్లో ప్రతిరోజు ఈ ప్లేలిస్ట్ని చెక్ చేయండి. సో ఓకేనా. ఇంకా మీకు ఎటువంటి సాఫ్ట్వేర్ కోర్సెస్ ఏవైనా కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎటువంటి డౌట్స్ అయినా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ గురించి కానీ, లే ఆఫ్స్ గురించి కానీ, లేకపోతే జాబ్ నోటిఫికేషన్స్ గురించి కానీ, ఎనీ డౌట్ అండి, ఏ డౌట్స్ ఉన్నా సరే, ఏ ట్యూటోరియల్స్ కావాలనుకున్నా నాకు వీలైనంత వరకు నేను పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి నేను కంప్లీట్గా యూట్యూబ్లో యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తున్నానండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఓకేనా. అండ్ ఈ ప్లేలిస్ట్నే కాకుండా మన ఛానల్ కూడా మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి, అందరితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. నాకు అప్పుడు కొంచెం బూస్టింగ్ అనిపిస్తుంది. ఇదే పర్టికులర్ కోర్స్ మీరు బయట ఇన్స్టిట్యూషన్లకు వెళ్తే చాలా ఎక్కువగా ఉంటుందండి. అది కూడా మీకు తెలుగులో లైక్ 1-to-1 అన్నట్టు ఎక్స్ప్లెనేషన్ చాలా కాస్ట్ ఉంటుంది. బట్ ఐఎమ్ గివింగ్ యూ ఫర్ ఫ్రీ. మేబీ నేను ఫ్రీ అని చెప్పను, ఎందుకంటే మీరు మీ టైం స్పెండ్ చేస్తున్నాను, నేను నా టైం స్పెండ్ చేస్తున్నాను. వి బోత్ ఆర్ స్పెండింగ్ అవర్ టైమ్. ఇట్స్ మోర్ దెన్ వాల్యూ ఆఫ్ మనీ, ఐ థింక్ సో, ఓకేనా. సో ప్లీజ్ వాల్యూ అవర్ వర్క్. థ్యాంక్ యూ సో